తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. చివరి నిమిషంలో 4 చోట్ల అభ్యర్థులను మార్చింది ఆ పార్టీ. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 141 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల పార్టీ ప్రకటించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు నామినేషన్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఓ 14 మంది అభ్యర్థులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఆదివారం బీఫామ్ పంపిన కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇది తెలుగుదేశం పార్టీలో వైరల్ గా మారింది. చివరి వరకు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరుగుతూనే ఉంది. చివరి నిమిషంలో ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును చంద్రబాబు ప్రకటించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజును తప్పించి రఘురామకు క్లియర్ చేశారు. మరోవైపు మాడుగుల టికెట్ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి, పాడేరును గిడ్డి ఈశ్వరికి మార్చి కేటాయించారు. మరో చోట కూడా అభ్యర్థిని మార్చారు. దీంతో ఒక రకమైన గందరగోళం నెలకొంది. తంబళ్లపల్లి, దెందులూరులో ఏదో ఒక నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. అనపర్తి నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించేందుకు ఆ 2 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఫారాలు అందుకునేందుకు 14 మంది అభ్యర్థులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి బీఫామ్ల పంపిణీ కార్యక్రమానికి ఉరవకొండ, రాయదుర్గం, నరసరావుపేట, చిలకలూరుపేట, విజయవాడ తూర్పు, ఆత్మకూరు, పలమనేరు, బనగానపల్లి, తాడిపత్రి, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కొందరు వ్యక్తిగత కారణాలతో, మరికొందరు దూరాభారంతో రాలేమని ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కోవూరు అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరపున ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి తరపున ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి బీఫామ్లను అందుకున్నారు.